శబరిమల ఆలయ బంగారు తాపడాల చోరీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్తో పాటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మాకుమార్ నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. శబరిమల ఆలయంలో విగ్రహాలకు చేపట్టిన బంగారు తాపడాలను రాగి తాపడాలుగా ఆలయ రికార్డుల్లో చూపించారని ఈడీ అధికారులు తెలిపారు. బంగారు తాపడాలను ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ తీసుకెళ్లి చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించాడని వెల్లడించారు. చెన్నై, కర్ణాటకలోని రహస్య ప్రాంతాల్లో రసాయన ప్రక్రియల ద్వారా నిందితులు బంగారాన్ని వెలికితీశారని చెప్పారు. బంగారం విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును నిందితులు వివిధ మార్గాల్లో అందుకున్నారని, వాటి మూలాలు కనుగొనే పనిలో ఉన్నామని ఈడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇదే కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది.